రెండవ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అంశం ఏంటంటే పోరాడుడి. ఏంటది? పోరాడుడి. చాలా విషయాల్లో పోరాటాలు ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ కూడా పోరాడాలి. పోరాడితేనే విజయం వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా పోరాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే సమాజానికి హానికరమైన విషయాల్లో పోరాడుతూ ఉంటారు. కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, తాలిబాన్లు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మనుషుల్ని చంపేటటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం మీద పోరాటం ఎట్లయినా సరే పొందాలి, ఎట్లయినా సరే. ఇలాగ చాలా హానికరమైనవి ఉన్నాయి. ఏ హానికరమైనదనే సరే వాడు మనసుకు నచ్చుతుంది, ఆ అమ్మాయి మనసుకు నచ్చుద్ది. అలాగా వాటిలో పోరాడుతూనే వస్తున్నారు. కొంతమంది ఆడపిల్లలు అయితే చెప్పుకోవటానికే బాధాకరం, పిల్లలను కూడా చంపేస్తున్నారు పాపం విషయంలో. ఒక రకంగా వాళ్ళు పోరాడుతున్నారా? అవును, పోరాడుతున్నారు. అది ఎందుకనంటే ఫలితానికి రాని పోరాటం, ఇబ్బందికరమైన పోరాటం. కొంతమంది కైనీలు వేసుకుంటారు, గుట్కాలు, తాగుడికి సరదాగానే మొదలెట్టి అన్నట్టు వాటికి బానిసలు అయిపోతున్నారు. ఇక ఆ విధంగా పోరాడుతున్నారు. ఇకపోతే సిగరెట్ ప్యాకెట్ల మీద కానివ్వండి, కైనీ గుట్కా ప్యాకెట్ల మీద కానివ్వండి, ఏమేసి ఉంటుంది? దాని మీద హానికరమైన బొమ్మలు వేసి ఉన్నాయి. ఇది తింటే నువ్వు పోతావు, ఇదిగో ఇలాగ అవుతుంది అని చెప్పి, తర్వాత నీ ఇష్టం అని చెప్పి ప్రభుత్వాలు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే వాడంటాడు ఇది నా ఇష్టం అని అంటాడు. భార్యకు కానీ పిల్లలకు కానీ వినియోగంగా ఉపయోగంగా ఉండకుండా మధ్యలోనే పోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక రకంగా నీ ప్రాణానికి అపాయం అని చెప్పినా సరే, కానీ దానితోనే పోరాడుతున్నాడే తప్ప ప్రాణాన్ని దక్కించుకోవట్లేదు. మరి నేను ఒకరికి ప్రయోజనకరంగా ఉండవలసిన వాడిని, నా భార్యకి లేదా నా భర్తకి, నా బిడ్డలకి నేను ప్రయోజనకరంగా ఉండవలసింది ఉండగా, కానీ ఇలాగా ఏదో చెడ్డదాని కోసం పోరాడి ప్రాణాలు తీసుకోవటం, ఒక రకంగా అది కూడా ఆత్మహత్యకి పాల్పడేటటువంటి విషయమే. అవాదాల విషయంలో కూడా మనం చూసుకున్నాం. అది స్లోగా పాకేటటువంటి పాయిజను. అసలు మనిషిని మరణమే లేకుండా చేశాడు, మరణం అయ్యేటట్టు మనుషుడే చేసుకున్నాడు. ఇలాగా అనేక మంది చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపుల్లో పోరాడుతూనే ఉంటారు. దొంగతనాల్లో పోరాడుతూనే ఉంటారు. ఇప్పుడు చాలామంది పట్టుబడుతున్నారు, లంచాలు తీసుకుంటూనే ఉంటున్నారు. ఇది మంచిది కాదు అని అనుకోవటం లేదు, కానీ తప్పు చేసే విషయంలో పోరాడుతున్నారు. కుటుంబ వ్యవహారాలలో ఏదైనా సరే, దేంట్లోనైనా సరే పోరాడవలసిన అవసరం ఉంది. ఏ విధమైన సాహసం లేకుండా ఒట్టిగా ఉండటం కాదు. నువ్వు ఓడిపోతే ఓడిపో, కానీ ఓడిపోయినందువల్ల ఏదో జరిగిపోయింది అనేది కాదు. కానీ నువ్వు పోరాడటం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో, స్పోర్ట్స్ విషయంలో కానివ్వచ్చు, మరి ప్రతి విషయంలోనూ కూడా పోరాడవలసిన అవసరం ఉంది. నీ వ్యవసాయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దేనిలోనైనా నువ్వు కుటుంబ వ్యవహారాలలో కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా పోరాడవలసిన అవసరత ఎంతైనా ఉంది. భార్యను పోషించటంలో పోరాడాలి, భర్తను మరి సంరక్షించుకోవటంలో పోరాడాలి,
బిడ్డల్ని కాపాడుకున్నటలో, బిడ్డలను కనుటలో, బిడ్డలను మొయ్యటలో, వారిని తీర్చిదిద్దుటలో అనేక విషయాల్లో పోరాడవలసిన అవసరం ఉంది. అది ఫలించేటటువంటి రోజు ఒకటి వస్తుంది. ఒక మొక్కను పెట్టి దాన్ని పోషించినప్పుడు అది ప్రయోజనకరంగా ఉండి అది ఫలమునిచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తావు. అలాగే నీ కుటుంబం కూడా, మనందరివి కూడా అనేకులకు ప్రయోజనకరంగా మారాలే తప్ప హానికరంగా ఉండకూడదు. ఇక జీవిత సత్యంలో ప్రతి ఒక్కరూ కూడా పోరాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కూలి చేస్తే ఆ పోరాటంలో సాయంత్రానికి కూలి నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ నెలంతా పనిచేస్తే ఆ నెలలో ఆ చివరిగా వచ్చేటటువంటి జీతం నీకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ గొప్ప విజయాన్ని మనం చూస్తాం. మన బిడ్డలు తప్పుటోళ్లే అని సరిపెట్టుకోకూడదు ప్రియులరా. వారిని ప్రయోజనకరంగా తీర్చిదిద్దే రోజు ఒకటి వస్తుంది. వారి విషయంలో కూడా మనం పోరాడవలసిన అవసరం ఉంది. మనం ఎన్నో జీవిత సత్యాలను మనం చూస్తాం. క్రైస్తవ విధానంలో చూస్తే ఎంతో మంది పనికిరాని వాళ్ళు, పోకిరీలు, అల్లరి చెల్లరి వాళ్ళు, ఎన్నో వ్యసనాలు కలిగినటువంటి వారు, తల్లి పోరాటం, తండ్రి పోరాటం, లేదు అని అంటే ఆ సంఘము పోరాటం పరిస్థితులు మార్చేసినటువంటి విధానాలు మనం చూస్తున్నాం పిల్లలు. స్థితిగతులు మారిపోతున్నాయి. పడినవాడు పడినట్టే ఉండడు అని అది లెగిసే రోజు ఒకటి వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా నువ్వు ఏ విషయంలో నువ్వు పోరాడుతున్నావో నువ్వు ఓడిపోవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక ఆధ్యాత్మికమైన విషయాలలో ఈయన చెప్తున్నాడు, నేను ఏ పోరాటం పోరాడానంటున్నాడు? మంచి పోరాటం పోరాడాను. నేను మంచి పోరాటం పోరాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భౌతికంగా ఒకటి తప్పుటి పోరాటం, అది మనం పోరాడవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా మారాలని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం భౌతికంగా ఉండేటటువంటి విషయాలలో మరి వాటిలో కూడా మనం పోరాడాలి. ప్రతి దానిలోనూ కూడా మనం పోరాడి మనల్ని మనం కట్టుకోవాలి, మనల్ని మనం పోషించుకోవాలి, మన బిడ్డలను మనం పోషించుకోవాలి, ఇతరులకు మేలుకరంగా ప్రయోజనకరంగా మారాలి. ఇకపోతే ఆధ్యాత్మికమైన విషయాలలో ఇది ఎవరు తీసివేయలేనిది. ఒక మాట అంటారు పెద్దలు, ఆస్తి అయితే పంచుకుంటారని విద్యను ఎవరు పంచుకోరా, శుభ్రంగా చదువుకో అని చెప్తారు తల్లిదండ్రులు లేదంటే పెద్దలు. విద్యను ఎవరు పంచుకోలేరు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకొక విషయం నన్ను చూస్తే ఈ భక్తిని కూడా ఎవరు పంచుకోలేరు. ఎబ్బేజు అనే ఒక వ్యక్తి, అతడు ఎబ్బేజు అనగా బాధలోనే పుట్టినవాడు. తల్లిని బాధ పెట్టాడు ప్రసవంలో. అయితే అతడు తల్లిని సంతోషపరిచాడు, దేవుణ్ణి సంతోషపరిచాడు. తన్ను తాను ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు అతని పట్ల జరిగినట్టు మనం చూస్తాం ప్రియులారా. అలాగే ప్రయోజనకరంగా మనం మారవలసిన వారమై ఉండగా హానికరమైన వారంగా మనం ఉండకూడదు. ఈ భక్తిపూర్వకంగా ఉన్న విషయాలలో మనం ప్రయోజనకరంగా నిలబడవలసిన అవసరం ఉంది. మంచి పోరాటం నేను పోరాడాను. ఏ పోరాటం? మంచి పోరాటం నేను పోరాడాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క పౌలు గారు ఆయన దేవునికి పట్టుబడ్డాడు. హానికరమైన వాడే, ఎవరు మంచివాడని చెప్పుకునేటటువంటి విధానంలో ఈయన లేడు. కానీ అందరూ నీచుడు అని అనుకునేటటువంటి వాడే. ఆయన దేవుడు పట్టుకున్నాడు. కానీ ఆయన ఎంతగా మారాడు, ఎంతగా పోరాడాడంటే అంత కాదు. ఎన్ని సంఘాలు కట్టాడు. అపోస్తలులో యేసుప్రభు శిష్యుల కన్నా ప్రాముఖ్యమైన వాడుగా అతను మారాడు. నేను అపోస్తలుల కన్నా ఏమాత్రం తక్కువని కాదు అనేది అతను మాట్లాడారు. అది అతిశయానికి కాదు, కానీ తన పనిని గుర్తు చేసుకుంటున్నాడు ప్రియులారా. దేవునిలో బలపడుతూ, దేవునిలో బలం పొందుకుంటూ, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడిని అని తన్ను తాను బలపరుచుకుంటూ, యెహోవా నా పక్షంగా ఉండగా నాకు విరోధి అని తన్ను తాను బలపరుచుకుంటూ చేసిన ఆధ్యాత్మికమైన చైతన్యం, ఆధ్యాత్మికమైన కృషి, ఆధ్యాత్మికమైన పట్టుదల ఆ రోజున కొన్ని సంఘాలను కట్టింది ప్రియులారా. ఈ రోజున ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ సువార్తను అందిస్తున్నాయి ఆ యొక్క పత్రికలు. అంతేకాకుండా అవి ఈ రోజున మనకి ప్రయోజనకరంగా మారినాయి. ఈరోజు అతని పరిచర్యలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి చెప్తున్నాడు చివరి దశలో, నేను మంచి పోరాటం పోరాడాను అంటే మనతో కూడా ఏం చెప్తున్నాడు? నీవు కూడా మంచి పోరాటం పోరాడు. నేను మంచి పోరాటం పోరాడాను. ఇక తర్వాత నా విశ్వాసమును నేనేం చేశాను? కాపాడుకున్నాను.
నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను. విశ్వాసముతో కూడిన పోరాటం మనం పోరాడాలి. విశ్వాసముతో కూడిన పోరాటం మనం పోరాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలలో, సంఘ విషయాలు, నీ కుటుంబ విషయాలలో ఎన్నెన్నో వ్యతిరేకతలు కలిగి ఉండొచ్చు. నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ బిడ్డల ద్వారా, బంధువుల ద్వారా ఆటంకాలు కలగొచ్చు. ఈ భక్తి విషయంలోనైనా ఎందుకు ఇలా ఉంటే సరిపోదా, అలా ఉంటే సరిపోదా అనేటటువంటి మనకు సాకులు చెప్పేటటువంటి వారు చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సహాయకుడు. ఆధ్యాత్మికమైన విషయాలలో మనం పోరాడాలి. ఎప్పుడు వెళ్తే ఏమైందిలే, వండుకొని తిని వస్తారండి కొంతమంది. ఇది పోరాటం కాదా? ఇది నేను ఎప్పుడో బస్సుకి లేటుగా వెళ్తావా, ట్రైన్ లేటుగా వెళ్తావా, మరి ఇంకొక కార్యానికి లేటుగా వెళ్తావా? వ్యర్థమైన వాటి కోసం మనం పోరాడిన రోజులు లేవా? దైవత్వం కోసం, దేవుని కోసం పోరాడవలసిన పోరాటం లేదా? పాట పాడే విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ కూడా దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చే విషయంలో అంతా కూడా పోరాడాలి కదా. పౌలు గారు ఎక్కడ సర్దుకోలేదే, ఎక్కడ నాకు ఎందుకు లేని అనుకోలేదే. ఆయన పోరాడుకుంటూ వచ్చాడు. చివరి దశలో చెప్పాడు, నాకు ప్రతిఫలంగా దేవుడు బహుమానం నాకేమిస్తానన్నాడు, నీతి కిరీటం నాకు ఇచ్చేస్తాడు. అది నాకు మాత్రమే కాకుండా నాలాగా మీరు కూడా పోరాడితే ఏమిస్తాడు, మీకు కూడా ఇస్తాడు. ఇది మనకు కూడా అవకాశం ఉందని పౌలు గారు చెప్పాడు. ఇది శాశ్వతమైనదండి, అశాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన దానికోసం మనం పోరాడుతున్నాం. ఈ భూ సంబంధమైన వాటి కోసం మనం పోరాడుతున్నాం. లోకము దాని ఆశలు గతించును, దేవుడు చిత్తం చేయవాడు నిరంతరం నిలుచును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం నిలబడవలసిన అవసరం ఉంది. కొన్ని పరీక్షలు వచ్చినా నువ్వు ఎక్కడ కూడా తగ్గకూడదు. ప్రతి విషయంలోనూ కూడా నువ్వు నిలబడవలసిన బిడ్డవుగానే ఉన్నావు. దైవ కార్యాల్లో నువ్వు ముందుండవలసిన బిడ్డవుగా మనం ఉండాలి. ప్రియులారా, దేవుని కొరకు జీవించేటటువంటి వారంగా మనం ఉండాలి. మరొక విషయం మనం చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాటములో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇంకా దాన్ని ఏం చేయలేదంట, ఎదిరింపలేదు. పాపములో పోరాటం ఎంతవరకు అంటే రక్తము కారునంతగా, అవసరమైతే ప్రాణం పోయేంతవరకు. సొలొమోను చెప్తాడు పాపం గురించి, పాపములో ఉన్న ఫలితం ఏంటి అని. పౌలు గారు చెప్తాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని రోమీ పత్రికలో అంటాడు. పాపం వల్ల వచ్చేది ముషిన పండంత చేదు అంటది. ముందు సరదాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఏకలో పక్కపక్కలు ఎంతమంది చనిపోవటం లేదు. ఈ సొలొమోను పాపములో ఉన్నటువంటి అంత అనుభవం ఎవరికీ లేదు. ఎందుకంటే అంత పాపం ఎవరో చేయలేరు కనుక ఎవరికీ సాధ్యపడదు. అంత పాపంలో దిగజారిపోయాడు ఆయన. తన మనసుకు వచ్చిన దాన్ని దేన్ని కూడా ఆపుకోలేదంటది. ఇది పలానా చేద్దామని అనుకుంటే చేసేసాడంట. అంత పాపం చేశాడు. అంత పాపంలో వచ్చిన ఫలితార్థం ఏంటంటే ఏమీ లేదన్నాడు ఆయన. దానివల్ల శూన్యం, భక్తిహీనత, అవమానం, నిందలు, అపకీర్తి, ఇంకా మనం చూస్తే మరణం. పాపం విషయంలో పాపం నీకు ఎదురైనప్పుడు నువ్వు పోరాడాలి అంటున్నాడు. పోరాడిన వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడే మీ మనసులోకి వచ్చి ఉంటుంది ఆయన యేసేపు. ఈయన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఎన్నిసార్లు విన్నా ఏదో ఒక కొత్తదనం మనకు కనబడితే దేవుడు మనకు అర్థం చేస్తాడు. యేసేపు ఏమైనా తప్పుటోడా? కాదు. కానీ అతనికి పాపం ఎదురైంది. పాపం ఎదురైనప్పుడు ఆ పాపానికి ఆయన లోబడ్డా? ఒక రకంగా చూస్తే స్వదేశంలో, సొంత ఊర్లో బంధువులు ఉండొచ్చు, తెలిసిన వారు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. ఎవరైనా పాపం కొద్దిగా పోనీయానని చెప్పే విషయాలు ఉంటాయి. కానీ ఇతడు అన్నల ద్వారా అమ్మబడ్డాడు. ఆ మధ్యవర్తులు బిజినెస్ చేసుకున్నారు, సంతలో అమ్మబడ్డాడు. ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన పేరు పోతిఫరు. ఆయనకి పిల్లలు లేని సంగతి మనకు తెలుసు. తన భార్య
పాపభీతితో ఉంది. ఎందుకంటే తన భర్త ఉన్నాడు, అయినప్పటికీ పిల్లలు పుట్టలేదనో మరొక రకంగానో ఆమె ఇతనితో పాపం చేయాలని, ఇతడు సుందరుడు గనక, చక్కనివాడు గనక, పాలుగారు దేహం కలిగిన వాడు గనక, యేసుప్రభులాగా అంత తళతళలాడేవాడు, ఎట్లయినా సరే ఇతను పొందాలి, నేను ఈయనతో నేను పాపం చేయాలి అని చెప్పి ఆశపడింది. ఆశపడి సైకిల్ చేస్తుంది, మరొక రకమైన పరిస్థితులు చేస్తుంది. ఏటికి కూడా ఏ సైకిని పట్టించుకోవటం లేదు, దేన్ని పట్టించుకోవటం లేదు. కానీ ఒకనొక రోజున దొరికిన విషయం మనం చూస్తాం. అతడు నాతో పాపం చేయమని అతనితో ప్రాధేయపడిందా, బలవంత పెట్టిందా, మరొక రకంగా ముందు ఇష్టపడినట్టు ప్రాధేయపడింది. నో చెప్పుతుంటే, పాపం చెయ్యకపోతే నీ గతి ఏమవుద్ది, నువ్వు నా చేతిలో ఉన్నావు, నిన్ను ఏమైనా చేస్తాను, ఏమైనా చేపిస్తాను, నిన్ను చంపించేస్తాను. ఇప్పుడేమో యేసేపు ఒక రకంగా మనుషులకు యవన కాలం వచ్చేటప్పటికి యవన కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొంతమంది అనుసుకుంటారు, కొంతమంది ఏమో బజారు మీద పడతారు, కొంతమంది ఏమో నీతి కలిగి ఉంటారు, నిజాయితీ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల నిమిత్తంగా, సమాజం నిమిత్తంగా, ముఖ్యంగా ఏంటంటే దేవుని నిమిత్తంగా. తను అన్నాడు, ఇంతటిని ఇంత అప్పగించినటువంటి నా యజమానుడికి విరుద్ధంగా, దేవదేవుడైన సృష్టికర్తకి విరుద్ధంగా నేను పాపం చేయదునా? నేను పాపం చేయను, చచ్చిపోతావు అయినా పర్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, తన చేతిలో బట్టను వదిలిపెట్టి వచ్చేసాడు. లాక్కుంది, అది ఆధారంగా తను పెట్టుకున్న విషయాలు మనం చూస్తాం. తను చేయవలసింది ఏదో అంతా చేసేసింది. ఇంకొక రకంగా మనం మాట్లాడుకుంటే, అతడు ఎక్కడ ఉంటున్నాడు యేసేపు? యేసేపు అన్నాడు, నిన్ను తప్ప నాకు అప్పగించందంటూ ఏమీ లేదు, నాకు మరుగైంది ఏమీ లేదు. పొలాలే కానీ, స్థలాలే కానీ, డబ్బే కానీ, నగలే కానీ, వస్తు వాహనాలే కానీ, ఏది కూడా నాకు అప్పగించకుండా ఏది లేదు అని ఖచ్చితంగా అక్కడ చెప్పాడు. మొత్తం అంతటిని అజమాయిషీ చేసేది ఆయనే, పెత్తనం చేసేది ఆయనే, నాయకుడు అయ్యాడు అక్కడ. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ కానీ ఈ వస్త్రమే ఎందుకు ఆధారమైంది అక్కడ? కానీ ఒక రకంగా ఎంత యజమానుడిగా ఉన్నా సరే, వాళ్ళు పోర్షణం, వాళ్ళు రూమ్, వాళ్ళ ఇళ్ళు వేరుగా ఉండొచ్చు, పక్కనేదో ఒక దాంట్లో ఉండొచ్చు, ఎవరో యేసేపు. కానీ ఇది నాకు ఆయుధంగా ఉంది, అయినా పర్లేదు వదులు, దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన విషయం. సెటిల్మెంట్కి వచ్చింది, జడ్జిమెంట్కి వచ్చింది. యేసేపు ఏం మాట్లాడాడు? యేసుప్రభు అంతగా కాకపోయినా ప్రపంచానికి, ప్రతి మానవాళికి ఉపయోగపడ్డాడు. నోరు తెరవకుండా యేసుప్రభు నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఏమవ్వలేదంట, ఆయన నోరు తెరవలేదు. అక్కడ చదువుకోండి ఆదికాండంలో, యేసేపు నేను చేశానని కానీ, నేను చెయ్యలేదు అని కానీ, నా మీద ఒట్టి పున్నానికి పెట్టింది అని కానీ ఏమన్నా మాట్లాడాక యేసుప్రభుని పోలి అక్కడ కనబడుతున్నాడు. యేసుప్రభు ప్రతి మనుష్యునికి నాగరికతనిచ్చాడు, విలువలు నేర్పాడు. ఇంకొక రాజ్యం ఉందని చెప్పాడు. ఆ రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలో చెప్పాడు. దానికి పరిహారం తానే బలైపోయాడు. కానీ అక్కడ యేసేపు అలాగ నోరు తెరిచి తన్ను తాను కాపాడుకుని తప్పించుకునే ప్రయత్నం కనుక చేసి ఉన్నట్టయితే జైలుకి వెళ్ళేవాడు కాదు. జైల్లోకి వెళ్ళకపోతే ఫరో దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఫరో దగ్గరికి వెళ్ళకపోతే తన ప్రజలను రక్షించుకునేవాడు కాదు, తన ప్రజలకు ఆహారం పెట్టుకునేవాడు కాదు, తన అన్నలను మరలా చూసేవాడు కాదు.
దేవుని వల్ల అట్టి కృపను పొందుకునేవాడు కాదు. నేను చెప్తున్నాను, రెట్టింపు ఆశీర్వాదం ఎవరు పొందుకున్నారు? మీరు టక్కుని చెప్పగలరు. ఎవరు? యోబు రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. మీరు చెప్తున్నారు, ఓకే, ఇది అందరూ చెప్పేదే, ఇది నిజమే. కానీ దానికన్నా మేలైనది ఏసేపు పొందుకున్నాడు తెలుసా? దేనివల్ల? ఏసేపు పాపములో పడనందువల్ల, మరణానికైన వెనక తిరగనందువల్ల. ఒకటి, భౌతికంగా తన ప్రజలను కాపాడుకున్నాడు. ఆ కాలంలో కరువు పొంది ఆ ఆహారం లేక చనిపోతున్న ప్రజలందరినీ బ్రతికించాడు ఏసేపు. తన ప్రజలను కాపాడుకున్నాడు, తన్ను తాను కాపాడుకున్నాడు. అది భౌతికంగా. ఆధ్యాత్మికంగా చూస్తే తన తరానికి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. అది ఆధ్యాత్మికంగా. దేవునికి స్తోత్రం. ఎలా పొందుకున్నాడు? ఎక్కడ పొందుకున్నాడు? ఏం పొందుకున్నాడు? ఒక మాటగా నేను మీకు చెబితే, నిత్యము యేసు ప్రభు దగ్గర 12 24 సింహాసనాలు ఉన్నాయి. ఎన్ని సింహాసనాలు? 12 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ 24 సింహాసనాల్లో ఎవరో? రూబేను ఒకడే ఉన్నాడు, సిమియోను ఒకడే ఉన్నాడు, యోదా ఒకడే ఉన్నాడు, బెన్యామీను ఒకడే ఉన్నాడు. కానీ ఇలాగ అన్నదమ్ములందరూ ఒక్కొక్కడు ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఏసేపు లేడు కానీ తన కొడుకులు 2 ఉన్నారు, కిరీటాలు పొంది సింహాసనాల మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆశీర్వాదం కాదా ఏసేపుకి? నేను మీతో చెప్తున్నా, మీ కన్న బిడ్డలు మీకన్నా ప్రయోజనకరంగా ఉండాలని మీరు ఆశించరా? అలాగే తన బిడ్డలకి 2 సింహాసనాలు ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు. ఎవరంటే ఏసేపు. ఏసేపును పట్టి వాళ్ళకి దక్కినాయి దేవుడి వల్ల, దేవుని దయ వల్ల. ఇంకొక విషయం చూస్తే, దారి మార్గములు యుద్ధాలు చేసుకుంటూ వచ్చాడు, నడిపించుకుంటూ వచ్చాడు మోషే. అక్కడికి వచ్చేటప్పటికి ఆయన పని అయిపోయింది. ఏంటి? యెహోషువ ఆ పనిని చేపట్టాడు. అక్కడ యుద్ధాలు చేసి భూభాగాన్ని ఆక్రమించుకుని తన బిడ్డలకు పంచాడు గోత్రకర్తల ద్వారా. అప్పుడు ఎంత వచ్చింది ఏసేపుకి? అప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు ఇది సింపుల్. పైన పరలోకమందు యేసు ప్రభు దగ్గర 2 సింహాసనాలు ఎలా వచ్చినాయి? ఇది ఎల్లప్పుడూ స్థిరమైనది. కానీ ఈ భూలోకంలో కనాను దేశంలో ఏసేపుకు 2 ఆటలు వచ్చినాయి తెలుసా? మనస్సే ఎఫ్రాయిమీలకు 2 భాగాలు వచ్చినాయి. మనం అనుకుంటున్నాం యోబుకు మాత్రమే అనుకుంటున్నాం. ఏసేపుకి భౌతికంగా 2 ఆశీర్వాదాలు పొందాడు, ఆధ్యాత్మికంగా 2 ఆశీర్వాదాలు పొందాడు. ఎవరో? ఏసేపు. ఇదంతా ఇంకొక రకంగా మనం ఆలోచన చేద్దాం. పని ఇక్కడికి నోరు తెరిచినట్టయితే, తప్పించుకున్నట్టయితే ఏదేదో చెప్పుకున్నాం. కానీ దానివల్ల ఇవి పొందినాయి అని మనం చెప్పుకున్నాం. కానీ ఇంకొక రకంగా ఆమెతో కనుక పాపానికి లోబడి ఉన్నట్టయితే, అర్థమవుతుందా? ఆమెతో కనుక పాపానికి లోబడినట్టయితే ఏమై ఉండేది? ఏదో ఒక రోజు దొరక్కపోవడం, ఏదో ఒక రోజు 2 సావటమా, ఒక్కడే సావటమా? తనకు పెళ్లి లేదు, పిల్లలు లేదు, ప్రజలను కాపాడటం లేదు, ఏమీ లేదు. ఇలాంటి దుస్థితి ఏసేపుకు వచ్చింది. కానీ తన్ను తాను కాపాడుకున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నాడు, 3 రాళ్ళు తన ఇంటిని ఓడబెరుకు. నువ్వు చేసేస్తున్నావంటే నీతో పోదు, నేను చేసేస్తున్నానంటే నాతో పోదు, నా పిల్లల తరానికి వెళ్తాను. నేను చేసిన దీవెన, నేను చేసిన భక్తి, నా నీతి, నా నిజాయితీ. ఒకటంటది ధర్మాన్ని నువ్వు కాపాడు, అది ఏం చేస్తుంది? నిన్ను, చాలా చోట్ల రాసి ఉంటుంది, ధర్మాన్ని నువ్వు కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాప విషయంలో లోబడిన వాడు వరదలో కొట్టుకుపోతాడు తప్ప అడ్రస్ ఉంటాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. తను కాపాడుకోవటమే కాకుండా, తను పోగొట్టుకుంటే కాకుండా తన కుటుంబాన్ని కూడా పతనం చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి? పాపము చేయుట కొరకు పోరాడడం అంటలా, పాపమును తప్పించుకొనుటకు ఏం చేశారు?
రక్తము కారునంతగా నువ్వేం చేయాలంట? పోరాడాలి. అవమానమా? అవనే. అపకీర్తి అవనే. వ్యతిరేకమైన విషయాలు అవనే. నేను పాపం చేయను. నా దేవుని కొరకు నేను పాపం చేయను. నా బిడ్డల కొరకు నేను పాపం చేయను. నేను పాపం చేయకుండా ఉంటే యోసేపులాగా నా బిడ్డలను కాపాడుకుంటా. నేను పాపం చేస్తే సౌలులాగా నా కుటుంబాన్ని నాశనం చేసుకుంటా. ప్రియదేవుని బట్ల ఏది కావాలి? దేని విషయంలో మనం పోరాడవలసిన అవసరం ఉంది? పాపం చేయుటకు పోరాడే వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్లో చెప్పుకున్నాం. పాపం చెయ్యకుండా ఉండే విషయంలో పోరాడాలి. ఎత్తులకు పై ఎత్తులేసి మనం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను అంటాను, పాపం చేయటానికి, మోసం చేయటానికి, కపటంగా బ్రతకటానికి లోకం అంతా ఉంది. మరొక మాట, దేవుడి కొరకు పాపం లేకుండా బ్రతకటానికి నువ్వే ఉన్నావు. నిన్నే కోరుకున్నాడు దేవుడు, నన్నే కోరుకున్నాడు దేవుడు. నువ్వు ఏకవచనంతో మాట్లాడుకో. నీకు నువ్వు పాపం చేయకుండా ఉండుటకు దేవుడు నన్ను కోరుకున్నాడు. యేసు పోలికతో బ్రతకటానికి దేవుడు నన్ను కోరుకున్నాడు. యోసేపులాగా నా ఇంటిని అభివృద్ధిలోనికి చేసుకోవటానికి దేవుడు నన్ను కోరుకున్నాడు. నాశనం చేసుకోవటానికి కాదు దేవుడు నన్ను కోరుకున్నది. తుంచేసుకోవటానికి కాదు నన్ను కోరుకున్నది దేవుడు. చాలామంది బిడ్డలను కూడా చంపేస్తున్నారు పాపం విషయంలో. భర్తను చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు. అట్లన్నీ తప్పించుకుంటున్నారంటే సమాజంలో విలువ లేకుండా నీచంగా అయిపోయి జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. కొంతమంది ఉరి తీసిన పాపం వల్ల వచ్చే ఫలితం భయంకరమైంది. ఇప్పుడు ఈ లోకంలో చెప్పు, నరకంలో పడిపోతాం. దేవుని కొరకు పాపాన్ని వదిలిపెడితే రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అది కాకుండా మన స్వార్థం కోసం పాపం చేస్తే మనల్ని మనం నాశనం చేసుకుంటాం. మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాం. మనల్ని మనం పతనం చేసుకుంటాం. ఈ విషయంలో మనం పోరాడాలి. మంచి పోరాడాలి. చాలా విషయాలు, చాలా పోరాటాల గురించి మనం చెప్పుకున్నాం. మంచి అనుకున్న దానిలో నువ్వు పోరాడాలంతే. పౌలు గారు కూడా చేశాడు. స్వార్థ పరిచర్యలో పోరాడాడు, సంఘ విషయంలో పోరాడాడు, ప్రజలను కాపాడే విషయంలో పోరాడాడు. తర్వాత పాపం విషయంలో మనం ఏం చేయాలి? పాపములో నుండి తప్పించుకొనుటలో మనం ఏం చేయాలంట? పోరాడాలి. పాపం చేయుటకు చాలామంది పోరాడుతున్నారు. అది కాదు. దేవుడి దయావాత్సల్యత మనతో ఉంటుంది. ఈ పోరాటం పోరాడిన వారిని మనం ధన్యులము. దేవుడట్టి కృప నీకు నాకు అనుగ్రహించునుగాక.